మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణం శాంతినగర్ కు చెందిన సైదిరెడ్డి, కటికం వెంకటరెడ్డి, ముత్తిరెడ్డి కుంటకు చెందిన మామిళ్ల వెంకన్న, రామ్నగర్ కు చెందిన గుణగంటి జానయ్యలను గత కొంతకాలంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిట్టీల పేరుతో పలువురిని మభ్యపెట్టి మోసానికి పాల్పడ్డట్టు తెలిపారు. దీంతో పాటు అధిక వడ్డీ ఆశ చూపి 42 మంది బాధితుల నుండి సుమారు 1.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐలు రాంబాబు, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి చిట్టీలకు సంబంధించి 46 మంది బాధితులు మాకు నోటీసులోకి వచ్చారు. అమౌంట్ వచ్చేసి 54 లక్షలు, సుమారు 54 లక్షల రూపాయలు మాకు ఇంతవరకు నోటీస్ వచ్చింది. రామ్సరీ నోట్ల పేరు మీద ఒక 78 లక్షల రూపాయలు జనాన్ని మోసం చేసినట్టుగా నోటీస్ వచ్చింది. రామ్సరీ నోట్ల రూపాయలు టోటల్ 1,50,30,000 మొత్తం కలిసి 1 కోటి దగ్గర ఒక చిల్లర అట్టి చేస్తే 1.5 కోటి వరకు అతను జనాల్ని మోసం చేసినట్టుగా జరుగుతుంది. ఇంకా కూడా బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీసు వాళ్ళని సంప్రదించండి. మీ సంబంధించిన వివరాలు ఉంటే మేము నమోదు చేసుకుంటాం, కేసులు రిజిస్టర్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా భాగం చేసి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తాం. నేనైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ నేరస్తుల్ని మేము పట్టుకొని విచారించడం జరిగింది. క్యాష్ అండ్ రికవరీ కాదు. సెక్షన్లు నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, మనీ చిట్టీలను అక్రమ చిట్టీలు వేసిన దాని మీద కేసు రిజిస్టర్ చేయడానికి మేము ముఖ్యంగా జనాలకు ఇందులో ఇచ్చే సలహాలు శేఖర్ కిరాణా బ్యాక్ సైడ్ ఏరియాలో సమ్ ఏరియాలోని గరీబులను టార్గెట్ చేస్తూ కట్టం సైలెంట్ అనే వ్యక్తి రీప్లాంట్గా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది. మొదటగా బియ్యం వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా చిట్టీల వ్యాపారంగా మార్చి పెద్ద మొత్తం ఎప్పుడైతే జమ కూరిందో అటు డబ్బుని తన సొంతానికి వాడుకొని జలసాలు తీసుకుని జనాలందరినీ మోసం చేసి పారిపోయినట్టు ఒక దరఖాస్తు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి అక్యూజులు అందరినీ అదుపులో తీసుకున్న క్రమంలో అతను సహకరించిన మిగతా ముగ్గురిని మిగతా ఇద్దరిని కూడా మనం పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కట్టం సైడ్ దగ్గర నుంచి అతను ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుందో ఆ క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్గా ప్రామిసరీ నోట్స్ అని తీసుకొని దానికి సంబంధించి ఐపీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే మనం అతను అరెస్ట్ చేయడం జరిగింది. బాధితులకు తగు న్యాయం దాని గురించి మనం అతను కానీ అతని బంధువుల పేరు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలో ఏమైనా బాధితులందరికీ న్యాయం చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తాం.